వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ సునీత టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఆ దిశగా అయితే ఆమె అడుగులైతే వేస్తూ ఉన్నారు. అయితే సునీత ఎన్నోసార్లు టీడీపీ నేతలతోని అదేవిధంగా టీడీపీ నేతల గురించి తన తండ్రి హత్య కేసు విషయంలో కామెంట్ చేసే క్రమంలో కొన్నిసార్లు టీడీపీ నేతలతో సానుకూలంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ దానికి అతీతంగా ఈ రోజున సునీత ఏకంగా అటు హోమ్ మినిస్టర్ అనితతో కూడా భేటీ అయి ఉన్నారు. అంతేకాదు త్వరలోనే ఆమె మరో 2 రోజుల్లో చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ కాబోతున్నారు. ఇక వీటన్నిటిని మనం పక్కన పెడితే సునీత టీడీపీలోకి వెళ్తుంది అనేది ఎన్నికల ముందు కూడా ఆ స్థాయిలో ప్రచారం జరిగింది. ఆమెకు టీడీపీ నుంచి కడప టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా అప్పట్లో తెర మీదకి వచ్చింది. కానీ ఆవిడ మాత్రం ఫైనల్గా షర్మిల వైపే మొగ్గు చూపుతూ వచ్చారు. షర్మిలకి తాను పోటీ చేయకుండా షర్మిల కడప నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ ఎంపీగా ఆవిడకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఎన్నికల తర్వాత అయితే పూర్తిగా సీన్ మారిపోయిందని అనుకోవాలి. ఈ రోజున టీడీపీ అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తి స్థాయిలో 2 నెలల సమయం కూడా కాలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో సునీత స్వయంగా హోమ్ మినిస్టర్ అనితాన్ని కలవడమే కాదు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా కలవబోతూ ఉన్నారు. ఇక మరోవైపు అయితే ఆమె కలిసిన తర్వాత తన తండ్రి హత్య కేసు గురించే ఆమె టీడీపీ నేతలను కలుస్తున్నారనో పలానా మంత్రులను కలుస్తున్నారనో చర్చ జరుగుతున్నప్పటికీ ఆ దిశగా న్యూస్లో వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ బట్ అండర్ కరెంట్గా సునీత భేటీ వెనుక హోమ్ మినిస్టర్ భేటీ వెనుక కావచ్చు, త్వరలో ఆమె చంద్రబాబు నాయుడుతో కూర్చోబోతున్న విధానం కావచ్చు, ఈ మీటింగ్ విధానం కావచ్చు, ఇవన్నీ కూడా బిహైండ్ ద స్క్రీన్ ఏదో జరుగుతోంది అన్న అంచనాలు అయితే తెర మీదకి తెస్తూ ఉన్నాయి. ఆ అంచనాలే ఈరోజు సునీత టీడీపీలోకి రాబోతున్నారు అని కూడా చాలా సీరియస్గా టీడీపీ శ్రేణుల నుంచే ఈ విషయం లీక్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇంత స్థాయిలో సునీత టీడీపీ వైపు రావడానికి కారణాన్ని మనం విశ్లేషించే ముందు గత వారం రోజుల క్రితం చంద్రబాబు నాయుడు స్వయంగా చేసిన ప్రకటన కూడా మనం చూడాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి అక్కడ ఒక టాపిక్ రావడం జరిగింది. దానికి సమాధానం చెప్పే క్రమంలో చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో త్వరలోనే సంచలనాలు చూడబోతున్నారు మీరు అంటూ కూడా, ఎన్నడూ చూడని సంచలనాలు చూడబోతున్నారు అంటూ కూడా ఆయన ఒక ఆశ్చర్యాన్ని గొలిపే ఒక డైలాగ్ వేస్తున్నారు. అది కూడా స్వయంగా సీఎం నోటి నుంచి ఆ మాట రావడంతో అసలు దీని వెనక ఏం జరుగుతోంది, ఇంతకీ వివేక మర్డర్ కేసు విషయంలో టీడీపీ చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అవబోతుందో, ఆల్రెడీ సిబిఐ అండర్లో ఉన్న ఈ కేసు విషయంలో టీడీపీ సర్కార్ ఏం చేయబోతుంది అనే అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఈ కేసు మీద ఎందుకు అంత సీరియస్గా ఫోకస్ పెట్టబోతున్నారనే అంశానికి సంబంధించి చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు అలా కామెంట్ చేశారో లేదో ఇలా కనీసం 1 వీక్ కూడా కాకముందే వైఎస్ సునీత వచ్చి టీడీపీ నేతలతో భేటీ కావడం, అది కూడా మంత్రులతో భేటీ కావడం, అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడుతో కూడా ఆమె కలవాలనుకోవడం కానీ ఇవన్నీ మనం చూసినట్లయితే వైఎస్ సునీత నిజంగానే టీడీపీ వైపు చూస్తున్నారా అని కూడా చెప్తున్నారు. తన తండ్రి కేసుని ఎవరైతే సాల్వ్ చేస్తారో, ఎవరైతే తండ్రి హత్య వెనుక ఉన్న నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో శిక్ష పడేలా చేస్తారో వాళ్ళ వెంట నడవడానికి తాను ఎప్పుడూ సిద్ధమంటూ ఎన్నోసార్లు ఆవిడ మాట్లాడుతూ వచ్చారు. ఇన్ కేస్ ఈరోజు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో టీడీపీ సీరియస్గా ఫోకస్ పెడతాము, సెంట్రల్ గవర్నమెంట్ని కూడా అదే స్థాయిలో ఇన్వాల్వ్ చేయడము, సిబిఐని పూర్తి స్థాయిలో సిబిఐని కూడా ఇక్కడ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయడం ద్వారా చేసే అవకాశం టీడీపీకి ఉంది. సో సునీతని కూడా తమ వైపు తీసుకురావచ్చు. ఎందుకంటే సునీతని తీసుకురావడం ద్వారా అనేక రకాల ఈక్వేషన్స్ కడప వేదికగా జరగాలని కూడా టీడీపీ భావిస్తోంది. పేరుకి సునీతని పార్టీలోకి తీసుకున్నా అది లాంగ్ టర్మ్ ప్లాన్గా ఉండాలనేది అటు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆలోచన. సో ఈ క్రమంలోనే వైఎస్ సునీతని నిజంగానే పార్టీలోకి తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. ఆ దిశగా నిజంగానే లీక్లు వస్తూ ఉన్నాయి. సో టీడీపీ కడపకు చెందిన టీడీపీ నేతలు కూడా మధ్యస్థంగా అది రాయబారం కూడా నిర్వహిస్తూ ఉన్నారన్న చర్చలు కూడా వస్తున్నాయి. లెట్స్ సీ, మనం ఈ పరిణామాల గురించి చర్చించుకునే ముందు అసలు గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఒకసారి హైలైట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. గతంలో మనం చూసినట్లయితే 2019 కంటే ముందు కూడా 2009 కంటే ముందు నుంచి మనం చెప్పుకోవాలి. వైఎస్ వివేక మనకు తెలిసిందే, వైఎస్కి స్వయాన సోదరుడు ఆయన సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళతో పాటు ఈయన కూడా సోదరుడే. సో అలాంటి వైఎస్ వివేక తన అన్న సీఎంగా ఉన్న, ప్రతిపక్ష నేతగా ఉన్న, బిహైండ్ ద స్క్రీన్ ఎప్పుడు కూడా పనిచేస్తూ వచ్చారు. తన అన్న హయాంలోనే ఆయన ఎంపీగా పనిచేశారు, అండ్ దాన్ని ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆ తర్వాత పులివెందుల ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందులుగా ఉన్న సమయంలో వివేక ఎంపీగా కూడా పనిచేస్తున్నారు. ఇక అలాంటి వివేక స్టార్టింగ్లో మనం చూసినట్లయితే వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటికీ వివేక ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఆ క్రమంలోనే ఆ రోజు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఆయన మంత్రిగా కూడా పనిచేసిన హిస్టరీ ఉంది, ఎమ్మెల్సీ అయ్యి. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకే 2014 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రతిపక్షానికి పరిమితమై ఉన్నారో ఆ క్రమంలోనే వివేక పార్టీలో చేరడం జరిగింది. అయితే వివేక జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం లేట్ అయింది. ఈ లేట్ అయిన క్రమంలో ఆ వ్యాక్యూమ్లోకే భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి రావడం జరిగింది, తండ్రి కొడుకులు ఇద్దరు. యాక్చువల్గా వైఎస్ ఉన్నన్ని రోజులు అటు పార్టీలో కానీ, ఇటు ప్రభుత్వంలో కానీ, అటు పులివెందుల్లో కానీ, కడపలో కానీ ఎక్కువగా వివేకాకే ప్రాధాన్యత ఉంటూ ఉండేది. బట్
జగన్ వచ్చిన తర్వాత ఆ జమానా మొత్తం మార్చేశారు. అప్పటి నుంచి కూడా ముఖ్యంగా అటు భాస్కర్ రెడ్డికి ఇటు అవినాష్ రెడ్డికి ప్రాముఖ్యత ఇవ్వడం స్టార్ట్ అయింది. సో అటు పులివెందులు జగన్ ఓన్ కాన్స్టిట్యున్సీ అయిన పులివెందులనే కాదు, అటు కడప జిల్లా మొత్తాన్ని తమ హోల్డ్లో పెట్టుకోవడంలో, అక్కడున్న కాన్స్టిట్యున్సీస్ మొత్తాన్ని తమ హోల్డ్లో పెట్టుకోవడంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సక్సెస్ అయ్యారని అనుకోవాలి, ఇంక్లూడింగ్ పులివెందుల. ఆ తర్వాత పరిణామాలు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీగా నిలబెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అది కూడా ఫెయిల్ అయింది అప్పట్లో 2014 తర్వాత పరిణామాల్లో. ఇక 2019 ఎన్నికల కంటే ముందు షర్మిల ఎంపీగా పోటీ చేయాలనే అంశం గురించి చాలా సీరియస్ చర్చ జరిగింది. అయితే ఎట్ ద సేమ్ టైం అవినాష్కు అండ్ దెన్ వివేకాకు మధ్య ఉన్న ఈగో ఫీలింగ్స్ కానీ తర్వాత ఆ పొలిటికల్ వెండెట్ట రూపంలో మారే ఆ తర్వాత రోజుల్లో ఈ క్రమంలోనే డైరెక్ట్ తాము ఇన్వాల్వ్మెంట్ అనేది ఈరోజు సిబిఐ కానీ సిబిఐ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ ఉన్నారు, మనకు తెలిసిందే. సో ఆ క్రమంలో ఆ రోజున వివేకానంద రెడ్డి తన సొంత ఫ్లాట్లోని పులివెందుల్లోని తన సొంత ఊర్లో తన సొంత ఫ్లాట్లో ఆయన హత్యకు గురి కావడం జరిగింది 2019 ఎన్నికలకు ముందు. అయితే దీన్ని ఒక సెంటిమెంట్ అస్త్రంగా జగన్మోహన్ రెడ్డి మార్చుకోగలిగారు. 2012 ఉప ఎన్నికలో తన తండ్రి మరణాన్ని ఆయన అనుకూలంగా మార్చుకున్నారు. 2014 వచ్చేటప్పటికి అనేక రకాల సెంటిమెంట్స్, తాను జైలుకి వెళ్ళి వచ్చిన సెంటిమెంట్, కాంగ్రెస్ ఎదురు తిరిగాననే సెంటిమెంట్ కూడా మార్చుకున్నారు. వేరే 2019 వచ్చేటప్పటికి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం ఆయనకు ఒక సెంటిమెంట్ అస్త్రంగా మారింది. ఎన్నికల కమిషన్ అంతా స్పష్టం చేసిన ఎక్కడా దీని ప్రచారానికి వాడుకోవద్దు అని. బట్ టీడీపీ సైలెంట్ అయినా జగన్మోహన్ రెడ్డి దాన్ని తన ప్రచారానికే వాడుకుంటూ వచ్చారు. నారాసుర రక్త చరిత్ర పేరుతో చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి మరీ ఆయన ఒక ఆయుధాన్ని పెట్టి మరీ ఆయన పేపర్లో పెద్ద పెద్ద వాల్ పోస్టర్లతోని పెద్ద పెద్ద పోస్టర్లతోని వార్తలు ప్రచురించడం జరిగింది. సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. నిజంగానే ఇది ఒక సెంటిమెంట్ అస్త్రంగా మారింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన సొంత నోటితోనే సిబిఐ ఎంక్వైరీ అడిగారు తన బాబాయి మర్డర్ కేసు విషయంలో. దెన్ సునీత కూడా ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మడం జరిగింది. ఆ తర్వాత ఆమె జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆ ఎన్నికల్లో సైతం. దెన్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. సీఎం అయిన కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కన్సెంట్ వెనక్కి తీసుకున్నారు. స్వయంగా తానే అడిగిన తన బాబాయి హత్య కేసు విషయంలో అడిగిన సిబిఐ ఎంక్వైరీని తానే వెనక్కి తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి క్లారిటీ వచ్చింది ఈ హత్య వెనుక ఎవరున్నారు అనేది. సో సునీత వెళ్ళి ఆమె ఎన్నోసార్లు బయటపెట్టింది ఆ కన్వర్జేషన్. సునీత వెళ్ళి మాట్లాడితే ఇప్పుడు అవినాష్ మీద మనం కేసు కడితే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతారంటూ కూడా ఆమెను బెదిరించింది, థ్రెటన్ చేసిన పరిస్థితి ఉంది. ఇక అందుకే ఏపీలో ఆ కేసు ఉంటే తనకు ఎలాగూ న్యాయం జరగదనే ఆలోచనతోనే ఆవిడ ఆ కేసును తెలంగాణ కూడా మార్పించుకున్నారు. అంతేకాదు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కే గడప దిగే గడప అన్న తేడా లేకుండా తన తండ్రి హత్య కేసు వెనుక ఎవరున్నారు అనే అంశాన్ని శోధించడం కోసం, దాన్ని వెలికితీయడం కోసం ఆమె ఆ స్థాయిలో పనిచేస్తూ వచ్చారు. ఒక మహిళ అయ్యుండి తనకు స్వయాన తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో, తనకు ఎదురు తిరిగితే ఏమవుతుందో అనేది తనకు తెలుసు, తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని తెలుసు. ఒకవైపు ఆమె ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని డిఫర్ అవుతూ బయటకు వచ్చి మాట్లాడుతూ వచ్చారో అనేక సార్లు ఆమెను ఆమె భర్తను కూడా సజ్జలా మొదలుకొని సీఎం వరకు అనేక రకాలుగా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేస్తూ వచ్చారు. సో అలాంటి సందర్భంలో అంత మహిళ అయ్యుండి కూడా ఆ స్థాయిలో ఆమె పోరాటం చేస్తున్నారు తన తండ్రి కేసు విషయం. ఆమె పోరాట ఫలితమే కావచ్చు, ఏకంగా భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ అయి ఉన్నారు. అవినాష్ రెడ్డి కూడా ఒక దశలో అరెస్ట్ అవుతారని ప్రచారం జరిగిన ఏకంగా ఆయన కర్నూలులో సిబిఐ అధికారులు తను అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐ అధికారులనే థ్రెటన్ చేసి పంపించిన పరిస్థితి లోకల్ పోలీసులతోని. ఆ తర్వాత మనం చూస్తే వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో తాడేపల్లి లింకులను కూడా బయటికి లాగారు సునీత. అటు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ కానీ అండ్ దెన్ భారతీ పిఏ నవీన్ కూడా ఆ రోజున సిబిఐ అధికారులు విచారించిన పరిస్థితి అయితే ఉంది. సో అలా ఒక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశంలో తాడేపల్లి మొత్తం షేక్ అయ్యే విధంగా, రాష్ట్రం మొత్తం చర్చ జరిగే విధంగా చేయడంలో వైఎస్ సునీత సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఇక ఆ క్రమంలోనే ఆమె మీద థ్రెటనింగ్ కానీ ఆరోపణలో వచ్చిన సినిమాలు కానీ మనకు తెలిసిందే. అయితే ఇది ఎప్పుడైతే జనంలో చర్చ జరుగుతూ వచ్చిందో, సునీత పోరాటం ఎప్పుడైతే ప్రశంసలకి అర్హురాలైందో ఆమె, అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ఈ విషయంలో జనంలో కూడా నెగిటివ్ వచ్చింది. సిబిఐ ఎంక్వైరీ అడగకుండా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేయడం, వెనక్కి తీసుకోవడం, ఇచ్చిన సిబిఐ ఎంక్వైరీని వెనక్కి తీసుకోవడం. సో ఈ పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఏదో జరిగింది అన్న ఒక అనుమానాన్ని క్రియేట్ చేశాయి. దానికి తగ్గట్టుగా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు, భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అవ్వడం కానీ ఈ పరిణామాలన్నీ జరుగుతూ వచ్చాయి. బీజేపీ పెద్దల అండతోనే అవినాష్ రెడ్డి తప్పించుకొని తిరుగుతున్నాడు అంటూ కూడా సునీత చాలాసార్లు ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ పరిణామాలన్నీ మనం పక్కన పెట్టినట్లయితే తీరా ఎన్నికల నాటికి అప్పుడు దాకా ఆమె థ్రెటన్ చేస్తూ ఉన్నా కూడా ఆమె భరించి మాట్లాడుతూ వచ్చింది. ఇక ఎన్నికల నాటికి
పీసీసీ హోదాలో తన సోదరి షర్మిల ముందుకు రావడం, ఈ క్రమంలోనే షర్మిల పోటీ చేస్తుందా, సునీత కడప నుంచి పోటీ చేస్తున్నా అన్న చర్చ వచ్చింది. ఈ క్రమంలోనే సునీతని కన్విన్స్ చేసి మరీ షర్మిల కాంగ్రెస్ నుంచి ఎంపీగా నిలబడింది. అందుకే సునీతకు మద్దతు ఇచ్చిన క్రమంలో అటు విజయమ్మ షర్మిల కూడా ఆమె వైపే నిలబడ్డారు, సునీత వైపే. ఇక సునీత షర్మిల కలిసి అక్కడ వివేక వర్ధంతి వేడుకలు, జయంతి వేడుకలు నిర్వహిస్తూ కూడా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ ఆఖరికి వాళ్ళు భారతిని కూడా వదిలిపెట్టలేదు. ఆ స్థాయిలో వాళ్ళిద్దరూ కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో వాళ్ళని టార్గెట్ చేస్తూ వచ్చారు. సో ఇదంతా కూడా వాళ్ళకి ఎంతగా, షర్మిలకి ఎంతగా ఉపయోగపడింది, సునీతకి న్యాయం జరిగిందని పక్కన పెడితే ప్రతిపక్షాలకు ఈ అంశం చాలా ఒక ఆయుధంగా మారిందని అనుకోవాలి కూటమి సభ్యులందరికీ కూడా. సో కడపలోనే పోటీ చేసిన వాళ్ళు కాదు, రాష్ట్ర స్థాయి నేతలకు కూడా నిజంగా సొంత చెల్లెళ్ళే ఈరోజు తన అన్నే చంపించాడని మాట్లాడుతున్నారనే అంశాన్ని చాలా చాలా క్రూషియల్గా జనంలోకి తీసుకెళ్ళింది టీడీపీ. సో ఓవరాల్గా అయితే అది వర్కౌట్ అయింది, నిజంగా కూటమి విజయం అయితే సాధించింది. అయితే సునీత ఎప్పుడు కూడా బిహైండ్ ద స్క్రీన్ వరకే పరిమితం అయ్యారు. ఎన్నికల ముందు ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తుందనో, పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తుందనో చర్చ చాలా సీరియస్గా చర్చ జరిగింది. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి కూడా సునీత అవినాష్ మీద పోటీ చేస్తే సునీతకే గెలుపు ఖాయమనే అంచనాలతో అసలు అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలా వద్దా అని కూడా ఆయన ఆలోచనలో పడ్డారు. తన మీదే సునీత పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా తన పరువు పోవటం ఖాయమని కూడా ఆయన ఆందోళన పడ్డారు. కానీ ఆవిడ మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డిలో తన తండ్రి మర్డర్ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదన్న అంశాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ వచ్చారు. బట్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి మాత్రం దూరంగా ఉన్నారు. తాను టీడీపీలోకి వెళ్తున్నారు అనే ప్రచారం చాలా సీరియస్గా జరిగిన ఆమె పోరాటాన్ని ఎన్నోసార్లు అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తూ వచ్చినా సునీత ఆ దిశగా ఫోకస్ పెట్టలేదని అనుకోవాలి. షర్మిలాకే మద్దతు ఇచ్చున్నారు. దెన్ ఈరోజు వాళ్ళ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం ఏమవుతుందనేది మనం పక్కన పెడితే, బట్ మొన్న చూసినట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో కూటమి విజయం సాధించింది. కేవలం చావు తప్పి కన్నులొట్టబోయిన విధంగా ఈరోజు అవినాష్ రెడ్డి ఎంపీగా గెలిచినారు తక్కువ మెజారిటీతో. అండ్ దెన్ పులివెందుల నుంచి జగన్ కూడా గెలవడం జరిగింది. అయితే ఈ ఓటమిని వాళ్ళిద్దరు షర్మిల ఏకంగా ఓడిపోవడానికి కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేపారు. కొన్ని రోజులు, ఒక నెల రోజులు కామ్గా ఉన్నారు. ఎప్పుడైతే అసెంబ్లీ వేదికగా వివేకానంద రెడ్డి హత్య కేసు విషయం తెర మీదకి వచ్చిందో, చర్చ జరిగిందో, అప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని మిరకిల్స్ జరగబోతున్నాయి ఈ కేసులో, మీరే చూస్తారు అద్భుతాలను అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన కొద్ది రోజులకే ఈరోజు వైఎస్ సునీత వచ్చి అనితతో భేటీ అయినారు, హోమ్ మినిస్టర్ అనితతో. మరో 2 రోజుల్లో చంద్రబాబు నాయుడుతో కూడా అమ్మ భేటీ కాబోతున్నారు. అందుకు కారణం కూడా ఉందంటున్నారు. ఒకవైపు మాత్రం అటు సోషల్ మీడియాలో కానీ, ఇటు మీడియాలో కానీ ఆమె కేవలం తన తండ్రి మర్డర్ కేసు విషయమే భేటీ అవుతోంది, టీడీపీ నేతలు తను చర్చ జరుగుతున్నప్పటికీ అందుకు అతీతంగా ఆమె టీడీపీలోకి చేరబోతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో బీటెక్ రవి లాంటి వాళ్ళు కూడా ఎన్నికల ముందు ఆయన కిడ్నాప్ చేసే ప్రయత్నంలో పోలీసులు ఆయన స్ట్రెస్ చేస్తూ కూడా ఇదే అడుగున్నారు, సునీతని టీడీపీలోకి తీసుకెళ్తున్నారా, టికెట్ ఇప్పిస్తున్నారా అని. సో ఇప్పుడు ఆ ప్రయత్నం చాలా సీరియస్గా టీడీపీ నేతలు కానీ, బీజేపీ నేతలు కానీ చేస్తూ ఉన్నారు. ఆ ఫ్యామిలీకి ఎంతో క్లోజ్ అనిపించుకునే ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సునీత లాంటి వాళ్ళు టీడీపీకి రావడంలో అనే చర్చ అయితే జరుగుతుంది. ఒకప్పుడు టీడీపీ నేత ఆయన, వైఎస్ఆర్సీపీ నేత కూడా. సో బీటెక్ రవి లాంటి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని కూడా చెప్తున్నారు. ఎన్నోసార్లు సునీత కూడా తన తండ్రి హత్య కేసు విషయంలో న్యాయం జరిగితే వాళ్ళ వైపు నేను నిలబడతానంటూ కూడా మాట్లాడారు. సో ఎందుకంటే ఈరోజు సునీతకి ఆ బాధ్యతే కాదు, తమ మీద పడిన ఆ మరకం తుడుచుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడుకి ఉంది. అందుకే ఈరోజు ఈ కేసు మీద ఆయన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టబోతున్నారు. అవసరమైతే టీడీపీ నేతలు ఒక ఆదినారాయణ రెడ్డి నుంచో లేకపోతే బీటెక్ రవి లాంటి వాళ్ళ నుంచో ఆరోపణలు వచ్చింది వాళ్ళ మీదే, వాళ్ళ వైపు నుంచి సిబిఐ ఎంక్వైరీ చాలా సీరియస్గా పుటప్ చేయండి అనే ఒక పిటిషన్ అయితే ఆయన ఫైల్ చేయించబోతున్నట్టు తెలుస్తోంది. అటు బీజేపీ కూడా ఈ విషయంలో ఒక సానుకూలంగా ఉందని ఇంకొక చర్చ కూడా బయటకు వస్తుంది. బట్ ఈ క్రమంలోనే సునీతని పార్టీలోకి తీసుకున్నట్లయితే అటు వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో న్యాయం జరగడమే కాదు, అనేక రకాలుగా అటు కడపలో కూడా వైఎస్ ఫ్యామిలీకి ఉన్న ఓట్ బ్యాంక్ తమ వైపు కన్వర్ట్ అవుతుందనేది ఈరోజు టీడీపీ అంచనా అని అనుకోవాలి. సో వైఎస్ సునీత లాంటి ఒక చరిష్మాటిక్ వివేకానంద రెడ్డి కూతురైన ఆమె వచ్చినట్లయితే, సునీత వచ్చినట్లయితే అది కడపలో కూడా అటు జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది, ఒక పెద్ద సెట్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అటు ఒక చెల్లి దూరమైంది, ఇక రెండో చెల్లి కూడా పూర్తిగా అపోనెంట్ పార్టీలోకి వెళ్తే అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లోనూ కడపలోనూ గతంలో లాగా రెడ్ కార్పెట్ పరిచే సిచ్యువేషన్ అయితే ఉండదు. సో అందుకే సునీత మీద చాలా సీరియస్గా అటు లోకేష్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఫోకస్ పెట్టారని చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే సునీత వస్తానంటే పార్టీలోకి ఆమె రెడ్ కార్పెట్ వేసి తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆమె కీలక బాధ్యతలు ఇస్తారని కూడా చర్చ జరుగుతోంది. ఓవరాల్గా కేవలం ఈరోజు సునీత చంద్రబాబు నాయుడు కమెంట్స్ తర్వాత ఆయన కలిసే ప్రయత్నం చేశారా, తన తండ్రి మర్డర్ కేసు విషయంలోనే కలిసే ప్రయత్నం చేశారా, లేకపోతే తన రాజకీయ భవిష్యత్ గురించే టీడీపీతో ఆమె అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.